హలో అండి, నెంబర్ సిస్టమ్ నేర్చుకుంటున్నాం కదా. సో కంటిన్యూషన్ చూద్దాము. సంజ్ఞామానం, సంఖ్యామానం, నొటేషన్, న్యూమరేషన్. సంజ్ఞామానం అంటే ఏంటి, సంఖ్యామానం అంటే ఏంటో చూద్దాము. ఒక సంఖ్యను అంకెల రూపంలో రాస్తే, నెంబర్స్ రూపంలో రాస్తే దానిని సంజ్ఞామానం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 47, 24 ఈ విధంగా. అండ్ ఒక సంఖ్యను అక్షరాల రూపంలో లేదా పదాల రూపంలో రాస్తే దానిని సంఖ్యామానం అని అంటారు. సో అంకెల రూపంలో రాస్తే సంజ్ఞామానం, అండ్ పదాలు లేదా అక్షరాల రూపాల్లో రాస్తే సంఖ్యామానం. ఫర్ ఎగ్జాంపుల్ 24, 24 ఈ విధంగా రాస్తే సంఖ్యామానం. సంఖ్యామాన పద్ధతులు ఏంటి? హిందూ అరబిక్ సంఖ్యామానం, దీనిని భారతీయ సంఖ్యా విధానం అని కూడా అంటారు. మనకి అంకెలు ఎన్ని? 0 నుండి 9 వరకు ఉపయోగించే వాటిని అంకెలు అని అంటారు. సో ఈ అంకెలతోటి ఉపయోగించి నెంబర్స్ని మనం రాస్తాం. సో అంకెలను యూజ్ చేసి నెంబర్స్ రూపంలో రాస్తే దానిని దశాంశమానం, డెసిమల్ సిస్టమ్ అని అంటారు. సో ఈ దశాంశమానాన్ని ఉపయోగించింది మొట్టమొదటిగా మన భారతీయులు తర్వాత ఉపయోగించింది ఎవరు అంటే అరబ్బులు. సో ఫస్ట్ దశాంశమానాన్ని ఉపయోగించింది భారతీయులు, డెసిమల్ సిస్టమ్, అండ్ తర్వాత అరబ్బులు. సో ఈ అరబ్బులు ఎలాగ ఫాలో అయ్యారు అంటే, కంకా అనే పండితుడు, ఒక యాత్రికుడు ఉండేవాడు. సో ఈయన మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి చెందిన అతను. సో ఇతను అరబ్బులు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారు, పాత పద్ధతినే ఫాలో అవుతున్నారు అని చెప్పి ఇండియాలో, మన భారతదేశంలో బ్రహ్మస్ఫుట రాసిన బ్రహ్మస్ఫుట సిద్ధాంత గ్రంథాన్ని వారికి ఇచ్చారు. సో అందులో దశాంశమానాన్ని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దాన్ని చూసి అరబ్బులు దాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇది టెక్స్ట్ బుక్లో లేదు, బట్ ఇది స్టోరీ అనమాట. సో ఇండియన్స్ ఫస్ట్ దశాంశమానాన్ని కనుగొన్నారు. దాని తర్వాత అరబ్బులు కూడా దీన్ని ఫాలో అయ్యి, ఈ సంస్కృత భాషలో ఉండేదన్నమాట. దశాంశమానం సంస్కృత భాషలో ఉండేది. సో ఈ అరబ్బులు వారికి అనుగుణంగా అరబిక్ భాషలో ట్రాన్స్లేట్ చేసి దానిని సింధ్ హింద్ అనే పేరుతోటి అనువదించారు. సో అరబ్బులు అరబిక్ భాషలో సింధ్ హింద్ అనే పేరుతో అనువదించారు. పాశ్చాత్య దేశాలన్నింటికీ ఈ అరబ్బులు దశాంశమానం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. సో భారతీయులు కనుగొనిన దశాంశ పద్ధతిని ప్రపంచం మొత్తానికి తెలియజేసిన వారు ఎవరు అంటే అరబ్బులు. సో ఈ పాశ్చాత్య దేశాలన్నిటికి కూడా ఎవరు? అరబ్బులు తెలియజేశారు. ఈ పాశ్చాత్య దేశానికి చెందిన వారు ఈ బుక్కుని హిందూ అరబిక్ సంఖ్యామానం అని పిలుస్తారు. హిందూ అంటే మన హిందువులు కనుగొన్న దశాంశమానం, అండ్ అరబిక్ వాళ్ళు ఏం చేశారు, ప్రపంచం మొత్తానికి కూడా చాటి చెప్పారు కాబట్టి హిందూ అరబిక్ సంఖ్యామానం అని పాశ్చాత్య దేశాలు ఆ బుక్కి పేరు పెట్టారు, హిందూ అరబిక్ సంఖ్యామానం అని. ఓకే, ఈ హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని భారత్తో పాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలగు దేశాల వారు కూడా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ స్థానాలు, పీరియడ్లు, ప్లేసెస్ అండ్ పీరియడ్స్ చూద్దాము. 1, 10, 100. సో ఇది 1ల పీరియడ్, అండ్ 1000 పీరియడ్, లక్షల పీరియడ్, అండ్ కోట్ల పీరియడ్. ఓకే, నెక్స్ట్ 100 కోట్లు, 1000 కోట్లు ఇలాగా ఉంటుంది. అయితే హిందూ అరబిక్ సంఖ్యామానంలో సంఖ్యలు రాసేటప్పుడు కుడివైపు నుండి 3వ, 5వ, 7వ, 9వ స్థానాలలో కామాలు ఉంచుతారు. ఇక్కడ వచ్చేసరికి 1ల పీరియడ్లో ఏమేమి ఉన్నాయి? 1, 10, 100 ఉన్నాయి. అండ్ 1000 పీరియడ్లో ఓన్లీ 1000, 10,000. లక్షల పీరియడ్లో 1,00,000, 10 లక్షలు. కోట్ల పీరియడ్లో 1,00,00,000, 10 కోట్లు. సో ఫస్ట్ వచ్చేసి 3 ఉన్నాయి. తర్వాత ఎన్ని ఉన్నాయి? ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, నెక్స్ట్ కూడా 2 ఉంటాయి. సో ఫస్ట్ 1ల పీరియడ్లో 3 స్థానాలు ఉంటాయి. అందుకనే హిందూ అరబిక్ సంఖ్యామానంలో సంఖ్యలు రాసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెంబరు. సో మనం 1ల పీరియడ్లో ఏం చెప్పుకున్నాము? 3 స్థానాలు ఉంటాయి. 1, 10, 100. అండ్ 1000 పీరియడ్లో 2 స్థానాలు ఉంటాయి. అందుకని 1ల స్థానాల్లో 3 పీరియడ్లు ఉంటాయి కాబట్టి 3 స్థానాల తర్వాత కామ పెట్టాలి. నెక్స్ట్ 2 కామ, మళ్ళీ నెక్స్ట్ 2 తర్వాత కామ. అట్లా హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఫస్ట్ 3 అంకెల తర్వాత 2 అంకెలు కామ పెట్టుకుంటూ వెళ్తాము. అది ఏ పద్ధతిలో? హిందూ అరబిక్ సంఖ్యామానంలో. అండ్ నెక్స్ట్ స్థానాలు, పీరియడ్లు వచ్చేసి
ఆంగ్ల సంఖ్యామానంలో అండ్ ఇంటర్నేషనల్ వైజ్గా ఏ విధంగా రాస్తారు అనేది తెలియాలి. ఇక్కడ ఒకట్ల పీరియడ్, వేల పీరియడ్, మిలియన్ల పీరియడ్ అండ్ బిలియన్ల పీరియడ్. సో వాళ్ళు ఈ విధంగా పిలుస్తారు. ఒకట్లు వేల పీరియడ్ల తర్వాత మన లెక్క లక్షల పీరియడ్లు కాదు, మిలియన్ అండ్ బిలియన్, ట్రిలియన్, క్వాడ్రిలియన్, క్వింట్రిలియన్. సో ఈ విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఒకట్ల స్థానంలో ఒకట్లు, పదులు, వందలు, వేల పీరియడ్లో వేలు, 10,000, 100,000 అనేది ఉంటుంది వాళ్ళకి ఇంటర్నేషనల్ వైజ్గా. అండ్ నెక్స్ట్ మిలియన్ల పీరియడ్లో మిలియను, 10 మిలియను, 100 మిలియను, బిలియను, 10 బిలియను, 100 బిలియను. సో ఇక్కడ వచ్చేసి స్థానాలు ఏ విధంగా ఉన్నాయి? 3 అంకెల తర్వాత కామా అండ్ 3 అంకెల తర్వాత కామా అండ్ 3 అంకెల తర్వాత కామా. సో ఈ విధంగా ఆంగ్ల సంఖ్యామానం అంతర్జాతీయ సంఖ్యామానంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెంబర్ అనుకుంటే ఒకట్ల పీరియడ్లో 3 అంకెలు కామా అండ్ నెక్స్ట్ మరలా 3 అండ్ నెక్స్ట్ మరలా 3. సో హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఒకట్ల పీరియడ్లో మాత్రమే 3 అంకెలు అండ్ దాని తర్వాత నుండి 2 అనేవి వస్తుంటాయి. బట్ ఇక్కడ ఆంగ్ల సంఖ్యామానంలో వచ్చేసరికి ప్రతిసారి కూడా 3 అంకెల తర్వాత కామా అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆంగ్ల సంఖ్యామానంలో సంఖ్యలు రాసేటప్పుడు కుడివైపు నుండి 3వ, 6వ, 9వ, 12వ అంటే 3 అంకెల తర్వాత కామాలు అనేవి ఉంచాలి. ఇక్కడ వచ్చేసరికి మిలియన్ అంటే 10 లక్షలు, మిలియన్ అంటే 10 లక్షలు అంటే 10⁶ అని అర్థం. అండ్ బిలియన్ అంటే 3 అంకెల తర్వాత బిలియన్ అనేది వస్తుంది, అందుకనే 10⁹. ఇక్కడ 6కి 9కి 3 అనేది డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ట్రిలియన్ 10⁻12 అండ్ క్వాడ్రిలియన్ 10⁻15, క్వింట్రిలియన్ 10⁻18. సో ఈ విధంగా 3 అంకెల తర్వాత 3 స్థానాల తర్వాత కామాలు అనేవి ఉంటాయి. ఆంగ్ల సంఖ్యామానంలో పెద్ద సంఖ్యలుగా గూగోల్ ఫ్లెక్స్ అనేవి గుర్తుంచుకోండి. గూగోల్ అంటే 10⁻100, గూగోల్ ప్లెక్స్ అంటే 10⁻10⁻100. సో ఈ రెండు కూడా ఆంగ్ల సంఖ్యామానంలో పెద్ద సంఖ్యలు అనేవి గుర్తుంచుకోవాలి. సో ఇవి ఎవరు చెప్పారంటే కేస్నర్ అండ్ న్యూమన్ అనే శాస్త్రవేత్తలు మ్యాథమెటిక్స్ అనే ఇమాజినేషన్ గ్రంథంలో వివరించారు. ఇది ప్రపంచంలో ఇలాగా మిలియన్, బిలియన్, ట్రిలియన్, క్వాడ్రిలియన్, క్వింట్రిలియన్ అనేది వాడతాము. సో ఆంగ్ల సంఖ్యామానంలో పెద్ద సంఖ్యలు గూగోల్ 10⁻100, గూగోల్ ప్లెక్స్ 10⁻10⁻100 అనేది గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్. ముఖ విలువ, ఫేస్ వాల్యూ, దీనినే సహజ విలువ అని అంటారు. ఇప్పుడు ఇక్కడ 3, 2, 5, 4, 8 అనేది ఇచ్చారు. ఒక సంఖ్యలోని అంకెల యొక్క యథార్థ విలువను దాని యొక్క ముఖ విలువ, సహజ విలువ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి మనల్ని ఈ నెంబర్ ఇచ్చారు 3, 2, 5, 4, 8. ఇక్కడ మనల్ని 8 యొక్క ఫేస్ వాల్యూ కనుగొమన్నారు. అయితే ఇక్కడ మనల్ని ఫేస్ వాల్యూ అడిగినప్పుడు దాని యొక్క అంకె యొక్క యథార్థ విలువనే దాని యొక్క ముఖ విలువ. ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ. అయితే 8కి ఫేస్ వాల్యూ ఎంత? 8 వస్తుంది. 4కి 4, 5కి 5, 2కి 2. అలాగా ఒక సంఖ్యలోని అంకెల యొక్క యథార్థ విలువను, నిజ విలువను దాని యొక్క ముఖ విలువ లేదా ఫేస్ వాల్యూ అని అంటారు. అర్థమైంది కదా? ఈ నెంబర్ ఇచ్చి ఫేస్ వాల్యూ అని అడిగితే 8 ఫేస్ వాల్యూ 8 అనే పెట్టాలి, 4 ఫేస్ వాల్యూ 4 అనే పెట్టాలి, అట్లా పెట్టాలి. అండ్ నెక్స్ట్ స్థాన విలువల్లో ఇప్పుడు మనం నేర్చుకుంది ముఖ విలువ. ఇప్పుడు స్థాన విలువ చూద్దాము. స్థాన విలువ నేను రఫ్ లాగా రాస్తున్నానండి, అర్థం చేసుకోండి. ఇక్కడ 3, 2, 5, 4, 8 అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ 4 యొక్క ముఖ విలువ ఏంటి? ఫేస్ వాల్యూ ఏంటి? 4. 5 యొక్క స్థాన విలువ ఏంటి? 5 యొక్క స్థాన విలువ ఎంత? 1, 10, 100. సో ఇది 5 యొక్క స్థాన విలువ. స్థాన విలువ అడిగినప్పుడు మనం ఫేస్ వాల్యూ ముఖ విలువ ఇంటూ అది ఏ స్థానంలో ఉంది అనేది రెండింటిని కూడా మల్టిప్లై చేయాలి. సో ముఖ విలువ
500 అయినప్పుడు ఫేస్ వాల్యూ 5 యొక్క ఫేస్ వాల్యూ ముఖ విలువ 5 అవుతుంది. సో 5 × 100 500. ఓకేనా. సో ఈ విధంగా స్థాన విలువ అనేది చేయాలి. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 3 యొక్క స్థాన విలువ అడిగారు. సో 3 యొక్క స్థాన విలువ ఎంత? 1 10 100 1000 10000. సో 3 × 3 యొక్క ఫేస్ వాల్యూ 3 అవుతుంది. సో అది ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది. సో అట్లా 3 × 10,000 30,000. సో ఈ విధంగా స్థాన విలువలు చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, స్థాన విలువ = ముఖ విలువ × స్థాన విలువ. స్థాన విలువ అడిగినప్పుడు ముఖ విలువ దాన్ని ఇంటూ చేసి స్థాన విలువ అనేది రాయాలి. ఓకేనా. ప్లేస్ వాల్యూ = ఫేస్ వాల్యూ × పొజిషన్ వాల్యూ. ఇక్కడ 2576లో 5 యొక్క స్థాన విలువ. స్థాన విలువ అని అడిగినప్పుడు ఫేస్ వాల్యూ రాయాలి అండ్ దాని యొక్క పొజిషన్ కూడా రాసి మల్టిప్లై చేయాలి 500. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, దీంట్లో కూడా ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ కనుక్కోమన్నారు. అయితే మనల్ని స్థాన విలువ అని అడిగినప్పుడు ఏం చెప్పుకున్నాము? ముఖ విలువ రాయాలి అండ్ అలాగే స్థాన విలువ పొజిషన్ ఏంటో రాసి ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇక్కడ వచ్చేసరికి 5 అయిపోయింది, 2 అయిపోయింది, 7 అయిపోయింది అండ్ రాశారు. అండ్ 0 ఏ ప్లేస్లో ఉంది? 10ల ప్లేస్లో ఉంది. అంటే 0 × 10 = 0 10s 0. అండ్ 8 చూడండి, 8 యొక్క స్థాన విలువ 1ల స్థానంలో అండ్ ముఖ విలువ 8 8 1 8. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్లకి ఇక్కడ ఇచ్చిన నెంబర్లకి ఏవి ఈక్వల్గా ఉన్నాయి? సో ఈ రెండు అయితే సేమ్ ఇక్కడ ఏమున్నాయో ఇక్కడ అవే ఉన్నాయి. అంటే దీని అర్థము స్థాన విలువ ముఖ విలువ 0కి అండ్ 1కి స్థానంలో అంకె సేమ్ ఉంటాయి. ఏ నెంబర్లో అయినా 0 ఉంటే ఆ యొక్క ప్లేస్ వాల్యూ కూడా 0నే, ముఖ విలువ కూడా 0నే. అండ్ 1ల స్థానంలో ఏ అంకె అయితే ఉందో దాని యొక్క ముఖ విలువ అండ్ స్థాన విలువ కూడా సేమ్ నెంబర్ అని. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రామాణిక రూపంలో రాయబడిన సంఖ్య ఏది అని అడిగారు. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, ఇది హిందూ అరబిక్ నెంబరు. అండ్ నెక్స్ట్ 4,56,798 అని వర్డ్ ఫార్మేషన్లో ఇచ్చారు, అంటే పద రూపంలో ఇచ్చారు. అండ్ అలాగే 40,000 ప్లస్ ఇదేంటి విస్తరణ రూపం. అండ్ నెక్స్ట్ 456,798 ఇది కూడా ఏంటి పద రూపం. సో ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రామాణిక రూపంలో రాయమని చెప్పారు. సో ఏదైతే మనం నెంబర్స్లో రాస్తామో దానినే ప్రామాణిక రూపం అనేది గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్లో 7 యొక్క స్థాన విలువల భేదం అని అడిగారు. 7 అంటే ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది, 700లో ఉంది అండ్ 7 లక్షల్లో కూడా ఉంది. అయితే ఇక్కడ అడిగింది 7 యొక్క స్థాన విలువల భేదం అడిగారు. సో ఫస్ట్ 7 చూద్దాము, పెద్ద నెంబరు. సో 7 × ఏ ప్లేస్లో ఉంది? 1,00,000, 7 లక్షలు. అండ్ ఇంకొక 7 యొక్క స్థానం 7 × స్థాన విలువ అడిగారు కాబట్టి మనం ఫేస్ వాల్యూ రాయాలి, అంటే ముఖ విలువ రాయాలి అండ్ స్థానం యొక్క ప్లేస్ పొజిషన్ కూడా రాయాలి. సో ఇక్కడ 700 అనేది గుర్తుంచుకోండి. ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకున్నా అండి, కొంచెం అందుకే నాకు రైటింగ్ అనేది క్లారిటీ రావట్లేదు, అర్థం చేసుకోండి. సో మైనస్ చేయాలి, భేదం అడిగారు కాబట్టి మైనస్ చేస్తే ఇక్కడ 6,99,300 అనేది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 2 సార్లు 7 ఇచ్చి 7 యొక్క స్థాన విలువ యొక్క భేదం అడిగినప్పుడు 7 ఏ పొజిషన్లో ఉంది ఎంత నెంబరు అండ్ ఇంకొక 7 ఏ పొజిషన్లో ఉంది అండ్ దానిలోంచి అది తీసివేస్తే వచ్చేదే భేదం. అండ్ నెక్స్ట్ ABCD అనే 4 అంకెల సంఖ్యను విస్తరించండి అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం తెలియదు. సో ఇక్కడ ABCD మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మనం ఏమనుకోవాలా? సంఖ్యను అన్నారు, ఇక్కడ ఇచ్చిందేమో ఆల్ఫాబెట్స్. సో సంఖ్యను విస్తరించండి అన్నప్పుడు D 1ల ప్లేస్ అండ్ C 10, B 100 అండ్ A 1000 అన్నప్పుడు ఇక్కడ 1000A ప్లస్ 1000B ప్లస్ 10C అంటే 10 అండ్ 1. సో ఈ విధంగా విస్తరించి రాయాలి. నెక్స్ట్
ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం అడిగారు. ఏబి ఒక 2 అంకెల సంఖ్య అయిన ఏబి మైనస్ బిఏ క్రింది వాటిలో ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడును అని అడిగినప్పుడు ఏబి మైనస్ బిఏ అంటే బి 1ల స్థానంలో ఉంది, ఏ 10ల స్థానంలో ఉంది. ఇక్కడ రివర్స్, బి ఏమో 10ల స్థానంలో ఉంది, ఏ 1ల స్థానంలో ఉంది. అందుకనే ఏ ఇంటూ 10 10ల స్థానంలో ఉంది, ప్లస్ బి ఇంటూ 1ల స్థానంలో ఉంది. అండ్ ఇలాగే బి 10ల స్థానంలో ఉంది కాబట్టి బి ఇంటూ 10 ప్లస్ ఏ ఇంటూ 1ల స్థానంలో. సో ఇక్కడ 10a ప్లస్ బి మైనస్ 10b ప్లస్ ఏ అన్నప్పుడు 10a ప్లస్ బి ఇక్కడ మైనస్తో చేస్తే మైనస్ 10b అండ్ ఇక్కడ మైనస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. సో 9a మైనస్ 9b ఈక్వల్ టు, సో ఇక్కడ రెండిట్లో కూడా 9 కామన్ తీసి ఏ మైనస్ బి. ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడును అన్నప్పుడు ఇక్కడ 9 కాబట్టి ఇక్కడ కూడా 9 ఆన్సర్. అండ్ అలాంటిది ఇంకొక లెక్క, ఏబిసి ఒక 3 అంకెల సంఖ్య అయిన ఏబిసి ప్లస్ బిసిఏ ప్లస్ సిఏబి క్రింది వాటిలో ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడును అంటే ఏబిసి 3 అంకెల సంఖ్య అయిన ఏబిసి ప్లస్ బిసిఏ ప్లస్ సిఏబి అని అడిగారు. ఏ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడును అని అడిగారు. సో ఇక్కడ రాసేటప్పుడు ఏ స్థానంలో ఉంది, 100ల స్థానంలో ఉంది. అండ్ బి 10ల స్థానంలో ఉంది, బి 10ల స్థానంలో ఉంది. అండ్ సి 1ల స్థానంలో ఉంది. దాని తర్వాత బి ఇక్కడ 100ల స్థానంలో ఉంది, అండ్ సి 10ల స్థానంలో ఉంది, అండ్ ఏ 1ల స్థానంలో ఉంది. అలాగే ఇంటూ సి 100ల స్థానంలో ఉంది, ప్లస్ ఏ 10ల స్థానంలో ఉంది, అండ్ బి 1ల స్థానంలో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ 100a అండ్ ఏ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఒకటి 10 అంటే 100a ప్లస్ 10a ప్లస్ ఏ మొత్తం కలిపి 111a. అండ్ అలాగే బి ఇక్కడ 100, ఇక్కడ 10 110 అండ్ ఇక్కడ ఒకటి 111 బి. అండ్ సేమ్ సి కూడా అంతే 111 సి. సో ఈ విధంగా వస్తుంది. దాని తర్వాత మూడిట్లో ఉన్న 111ను కామన్ తీసి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాస్తాం. సో ఇలా రాసినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్లు 3 7 అండ్ ఇంకొకటి 3 అండ్ 37 అండ్ 4th వన్ నన్ను అని అడిగారు. ఇందాక ఇచ్చిన ప్రాబ్లంలో 9ని కామన్ తీసి 9 ఇంటూ ఏ మైనస్ బి అని రాస్తే ఆప్షన్లలో మనకి 9 ఉంది కాబట్టి 9చే భాగించబడును అని రాసాము. బట్ ఇక్కడ 111 అని ఇచ్చారు. బట్ ఇక్కడ ఆన్సర్ ఉందా, లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 111ని విడగొట్టి రాయాలి. అంటే ఎలాగా అంటే ఇక్కడ చూడండి 37 ఇంటూ 3 3 ఏళ్ళు 21 3 మూల 9 10 11. సో ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ అనేది ఇది అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి కామన్ తీసాక ఆన్సర్లలో ఆ ఆప్షన్ అనేది లేకపోతే వచ్చిన ఆప్షన్లలో ఏదైతే మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుందో సో ఈ విధంగా విడగొట్టి వచ్చిన ఆన్సర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా చేయాలి. ఇంతే అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.